నోటు కూడా రిలీజ్ చేశారు. ఇందాక దయాకర్ గారు మాట్లాడారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాసేపట్లో మాట్లాడబోతున్నారు. ఇది రాహుల్ గాంధీ గారి కృషి వల్ల వచ్చిన ఫలితము అనేది పిసిసి అధ్యక్షుడు ఇచ్చిన ప్రకటన. విద్యార్థుల పోరాటము విజయము అన్నప్పటికీ రాహుల్ గాంధీ గారు అందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చారని ఆ ప్రకటన సారాంశం. దయాకర్ గారు నమస్తే. ఈ విజయాన్ని పొలిటికల్ విక్టరీగా చూస్తున్నారా, లేక ఒక స్టూడెంట్ పోరాటం వల్ల వచ్చిందిగా చూస్తున్నారా? వెంకటకృష్ణ గారు, ఇద్దరు మిత్రులకు కూడా నమస్కారం. అయితే ఇది ప్రజాస్వామ్య విజయం కూడా చెప్పుకోవచ్చు మనం. మా రాహుల్ గాంధీ గారు నా విజయం అని చెప్పాడు, ఎట్లాగో అది విద్యార్థుల విజయం అని చెప్తాడు. కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా తాను ప్రధానమంత్రి గారి ఇంటి ముందు చేసిన ధర్నా ఒక పెద్ద ఇంపాక్ట్ పడింది మొత్తం దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేది మాకున్న సమాచారం. కాబట్టి అంటే ఒక పార్టీ చేస్తున్న ధర్నాకు ప్రతిపక్ష నాయకుడిగా ప్రత్యక్షంగా పాల్గొనలేదు ఆయన. ఎందుకంటే ఆ పార్టీ ఎజెండా అది 3 నెలల క్రితం పుట్టిందా 30 రోజుల క్రితం పుట్టిందా అనే విషయం పక్కన పెడితే ఒక జెన్యూన్ కాజ్ కొరకు అది ఏంటిది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది వాంగ్చుక్ దీక్ష తర్వాత బలపడ్డది. అంతకంటే ముందు పేపర్ లీక్కి సంబంధించిన సంఘటనలో అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళను అరెస్ట్ చేయాలనేది ఒక దశ, అసలు వాళ్ళని ఎందుకు పట్టించుకోకుండా పోతుందనేది రెండవ దశ. బాధ్యుడిగా ప్రిన్సిపల్ లయబిలిటీ అనేది మంత్రి గారి మీద ఉంటుంది కాబట్టి వారిని రాజీనామా కోరుతూ చేయడం వల్ల సెన్సిటైజ్ అయింది. సెన్సిటైజ్ అయిన తర్వాత విద్యార్థులు ధర్నాకు జంతర్ మంతర్ ఎంచుకున్నారు. అక్కడ జరిగిన ఏదైతే జరగరాని సంఘటన, అది ఒక రకంగా చెప్పాలంటే ఆ దాడులు మనం ఊహించని దాడులు. ఆ దాడుల తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా వారు స్పందించిన తీరుకు మరింత ప్రభుత్వం కూడా ఆలోచించిందని నేను అనుకుంటా. ఏదో తలొగ్గింది మెడలోంచింది అనే దానికంటే కూడా ప్రధానమంత్రి గారు కూడా చాలా హుందాగా ఆయన వ్యవహరించడం, తర్వాత రాజీనామా తను చేయడం కూడా. ఇది రాజీనామా చేయమని డిమాండ్ ఎంతమందిని చేస్తే రాజీనామా చేస్తారు? రాజీనామా చేసిండ్రు. కానీ జరిగింది అక్కడేంది, అంతకంటే ముందు ఒక 12 మంది విద్యార్థులు చనిపోయిన పరిస్థితి. చాలామంది వాళ్ళ యొక్క ఆక్రోశం ఆవేదన మనం చూస్తే రక్తాలు ఎల్లుకుంటూ కూడా మీడియా ముందు మాట్లాడుతున్నారు. ఏంటిది అది? దాని మీరు సిస్టమ్ను స్ట్రీమ్ లైన్ చేయండి. 2024లో ఇట్లనే అయింది, మళ్ళీ రేపు ఇట్లనే అయితే ఇప్పుడు కొత్తగా నీట్ పరీక్ష వచ్చిన తర్వాత ఉద్యోగాలు అది మన సీట్లు వచ్చే వాళ్ళు వేరే అవుతారు, అంతకంటే ముందు అయితే వేరేటోళ్ళు ఉంటారు. ఈ చేంజ్ వల్ల నష్టపోయిన వాళ్ళ ఆక్రోశం కూడా అక్కడ ఉంది. మనము దాదాపు నేను అనుకుంటా ఈ 2-3 సంవత్సరాలనే 11-12 సార్లు ఎన్టీఏకి సంబంధించిన పేపర్లు వివిధ రకాలుగా లీక్ అవుతున్నది. మనం సిస్టమ్కు అంటే మీన్స్ భారతదేశంలో ఇంత పెద్ద ప్రజాస్వామ్యంకి ఎన్నికలు జరుపుతున్న దేశం ఇది. అమెరికాలో ఎన్నికలు జరిగితే 1 నెల రోజుల వరకు లెక్క పెట్టుకుంటూ పోతూ ఉంటారు. అది ఏందో మరి ఆ సిస్టమ్ ఏందో. కానీ మన కాడ మనం అనుకుంటే 3 రోజుల్లో కూడా రిజల్ట్స్ వచ్చే అంతటి వ్యవస్థ ఉంది మనకు. కౌంటింగ్ ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయితే 12 గంటలకు అయిపోయా. ప్రధానమంత్రి ఎవరో ముఖ్యమంత్రి ఎవరో తెలిసిపోయింది. అంటే ఎన్నికల ప్రక్రియకు సమయం పడుతుంది కానీ లెక్కింపుకు పెద్ద సమయం లేదు. లేటెస్ట్ ఏ యుగంలో పేపర్ లీకేజ్ కాదు కదా, ఎవ్వడు అసలు జంబ్లింగ్ సిస్టమ్ పెడితే ఎవరి పేపర్ అదే క్వశ్చన్స్ ఎవరికి వస్తుందో కూడా తెలియకుండా తయారు చేయొచ్చు. మరి ఇక్కడ జరిగిన దానికి ఫాల్స్ ప్రిస్టేజ్కి పోయింది ప్రభుత్వం. అక్కడ వాళ్ళు మిస్టేక్ చేసిండ్రు. ప్రతిష్టకు పోకుండా అడుగుతారు, ఏదో మొన్నెవరో పార్టీ పెట్టిండ్రు, వాళ్ళు పెడితే వాళ్ళు అడిగితే మనం డిమాండ్ చేస్తే మనము రాజీనామా చేయాలన్నా లైట్ తీసుకో అనుకున్నారు. ఆ లైట్ కాస్త సీరియస్ అయింది. సీరియస్ కాస్త దేశవ్యాప్తంగా ఇప్పుడు నేపాల్తోనో లేకపోతే బంగ్లాదేశ్తోనో లేకపోతే వాస్తవంగా అది పూర్తి స్థాయి రూపాంతరం చెందింది. నేను అందుకనే న్యాయం వైపు నిజాయితీ వైపు సమాజం మొగ్గుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు. నేను అదే అంటున్నా, మోదీ గారు ఎందుకు అంత నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నాడా? అఫ్కోర్స్ ఆయన వల్ల ఒడిషా గెలవచ్చు, ఇంకో రాష్ట్రం గెలవచ్చు. వారు కూడా విద్యార్థులను గెలిపించడానికి ఛత్తీస్గఢ్లో మధ్యప్రదేశ్లో వారు చేసిన ఉద్యమాలు అందరికీ తెలుసు. ధర్మేంద్ర ప్రధాన్ ఆయన యంగ్ లీడర్గా ఉన్నప్పుడు. కానీ ఇవాళ జెన్జీ ఎట్లా ఉంది? వాళ్ళని అంచనా వేయడంలో ఫెయిల్యూర్ అయినరా? లేకపోతే మీరు అక్కడ చూసిన ఫేసెస్ కనుక చూస్తే వాళ్ళు ఏ స్వార్థం కొరకు చేస్తారు? అధికారం కొరకు చేస్తారా? లేకపోతే ప్రభుత్వాన్ని కూలగొట్టాలనే కుట్రతో చేస్తారా? దానికి మన వాళ్ళు విదేశీ శక్తులు వ్యక్తులు ఇక రకరకాలుగా మాట్లాడుతారు. అయితే మనం రప్పిస్తున్నామా?
ఊకనే రాగలుగుతారా పాస్పోర్ట్ లేకుండా బంగ్లాదేశీలో పాకిస్తానీలో లేకపోతే ఖలిస్తానోల్లో? అంటే అంత వీక్ ఉందా ఢిల్లీ ప్రభుత్వం లేకపోతే కేంద్ర ప్రభుత్వం? ఢిల్లీ అయితే కేంద్రపాలిత ప్రాంతమే కదా, మరి ఎవరి వైఫల్యం అది? అది మనం అమిత్ షా గారు అంత తేలిగ్గా తీసిపడే అంత తేలిగ్గా తీసిపడట్లేదు లేదు దయాకర్ గారు. పహల్గాం వచ్చి వెతికి వెతికి బట్టలు ఇప్పి మరి గాచిపోలేదా? ఎక్కడి నుంచి వచ్చారంటే వస్తారు, రాదలుచుకుంటే పెద్ద పెహల్గాం సంఘటన అది ఇంకో తీరుగా తెలుసు. అదే అంటున్నా, రాదలుచుకుంటే రావడం పెద్ద కష్టం కాదు, ఏదో రూపంలో వస్తాయి. అంటే మరి ప్రభుత్వమే రాణిస్తుందా అంటున్నా నేను. ప్రభుత్వం ఎందుకు రాణిస్తుంది? అట్లా అనుకుంటే ఏ ప్రభుత్వంలో జరిగినాయి, గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు రాలేదా టెర్రరిస్టులు? ఎస్, దట్స్ వాట్. ఇప్పుడు జరిగిన తప్పుకి ఇంకా ఫాల్స్ ప్రిస్టేజ్కి పోకండి. మీరు ఈ దేనికి మూల్యం చెల్లించుకుంటూ ధర్మేంద్ర ప్రధాన్ అంటే పిల్లల మీద దాడికి. అది ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసేంత వరకు ఇప్పుడు మనం మాట్లాడాం. సుజన గారు చెప్పినా, లేకపోతే ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు చెప్పినా, మీరు చెప్పినా, ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా వరకు, అలాగే మిగతా డిమాండ్ల వరకు మనం ఇప్పుడు మాట్లాడాం. ఇక నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఈ సంప్రదాయం మరి అందరూ ఇక మీదట చేస్తారా? రకరకాల అవినీతి ఆరోపణలు వస్తాయి, స్కాములు జరుగుతాయి, లేకపోతే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి లీకులు ఇక జరగని గ్యారంటీ ఏమన్నా? ఏపీలో జరగవచ్చు, తెలంగాణలో జరగవచ్చు, తమిళనాడులో జరగవచ్చు, కర్ణాటకలో జరగవచ్చు, ఏ రాష్ట్రంలోనైనా జరగవచ్చు. మరి అక్కడ కూడా ఇది ఇంప్లిమెంట్ అవుతాయా? అలాగనే అవినీతి ఇటువంటివి వచ్చినప్పుడు అండ్ ఇప్పుడు ప్రభుత్వం చాలా రకాల అనుమానాలు, చాలా రకాల ఆధారాలు సేకరించాయి ఇంటెలిజెన్స్ దర్యాప్తు సంస్థ